ఓరుగల్ నగరం అంటే శిల్పకళా వైభవానికి పుట్టినిల్లు. వరంగల్, హన్మకొండ నగరాలలో మనం తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో వెయ్యి స్తంభముల దేవాలయం ఒకటి. ఈ దేవాలయం వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిని ఆనుకొని ఉంది. 12 ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, ఈ మధ్యలో ఏర్పాటు చేసిన పచ్చదనాలతో వెరసిల్లే గార్డెన్ మనకు స్వాగతం పలుకుతుండగా వెయ్యి స్తంభముల ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు 3 శివలింగాకృతులు దర్శనమిస్తాయి. వాటికి దండాలు పెట్టుకొని అక్కడ నుండి చూపు కాస్త తిప్పితే అద్భుత శిలా సంపదకు నిలయమైన ఈ దేవాలయం మనకు కనువిందు చేస్తుంది. అలాగే నిలబడి చూడాలనిపించే అద్భుతమైన శిలా సంపద మన వెయ్యి స్తంభముల దేవాలయం. లింగాకృతులు దాటుకుంటూ కాస్త ముందుకు వెళితే అద్భుతమైన శిలా సంపదతో కోనేరు దర్శనమిస్తుంది. అన్ని కోనేరులతో పోల్చుకుంటే విభిన్నమైన కట్టడంతో చాలా పెద్ద పెద్ద రాళ్లతో దీన్ని నిర్మించారు. ఈ కోనేరులో మెట్టుకు మధ్య ఎత్తు దాదాపు 4 నుంచి 5 ఫీట్ల వరకు ఉంటుంది. ఈ కోనేరులో మనల్ని అనుమతించరు. కోనేరు నుండి కాస్త ముందుకు వెళితే వెయ్యి స్తంభముల దేవాలయం, ఆ తర్వాత నంది, ఆ నంది నుండి ముందుకు సాగితే మనకు నాట్య మండపం లేదా కళ్యాణ మండపం దర్శనమిస్తుంది. ఇక్కడ మనం కళ్యాణ మండపం గురించి కొంత చర్చించుకోవాల్సిన అవసరమైతే ఉంది. దాదాపు 800 సంవత్సరాల ఈ అద్భుత కట్టడానికి 132 స్తంభాల మధ్య కళ్యాణ మండపం దాని స్థిరత్వాన్ని కోల్పోవడంతో పునఃప్రారంభించాలని నిశ్చయించారు పురావస్తు శాఖ అధికారులు. శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ నాట్య మండపాన్ని తొలగించి దాని స్థానంలో పునరుద్ధరించాలని పురావస్తు శాఖ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రతి స్తంభానికి ఒక నంబరుతో కూడిన స్పెషల్ కోడ్ వేస్తూ ఈ స్తంభాలను తొలగించి స్తంభాలన్నింటినీ కూడా పద్మాక్షమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో భద్రపరిచారు. 2006లో ఈ పునర్నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ నత్తనడక నడుస్తూ 2013-14 సంవత్సరం వరకు దాదాపు పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత పైకప్పు మరియు ఫైనల్ స్ట్రక్చర్ చేయడానికి 2024 సంవత్సరం వరకు పట్టింది. ఈ 2024 సంవత్సరం శివరాత్రి రోజున ఈ కళ్యాణ మండపాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. శివరాత్రి రోజున 2024 శివరాత్రి రోజున కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరిగింది. కాకతీయుల పాలనలో శిల్పకళా వైభవానికి అత్యుత్తమ ఉదాహరణ 12వ శతాబ్దంలో రుద్రమదేవునిచే నిర్మించబడిన ఈ శివుని ఆలయం. దీనిని రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది చాళుక్యుల దేవాలయ నిర్మాణ శైలికి నిర్మించబడి ఉన్నట్టు పెద్దలు చెప్తారు. ఈ ఆలయంలో అనేక అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఏకశిల నుండి తీసుకువచ్చిన ఏనుగు, భారీ ఏకశిల నుండి చెక్కబడిన నందీశ్వరుడు, క్లిష్టమైన శిల్పాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వెయ్యి స్తంభాల దేవాలయం యొక్క ఆధ్యాత్మికత ప్రకారం అనుభూతిని మరింత సుసంపన్నం చేస్తుంది. వాస్తుశిల్పం మరియు వెయ్యి స్తంభాల దేవాలయం చరిత్ర గురించి మనం తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు శకం 1163వ సంవత్సరంలో రుద్రదేవరాజు పాలనలో దీనిని నిర్మించడం జరిగింది. కాకతీయ రాజ్యానికి చెందిన విశ్వకర్మ స్థపతి ఈ అద్భుత కళాఖండాన్ని పరిగణించబడుతుంది. వెయ్యి స్తంభముల దేవాలయం చాళుక్యుల దేవాలయాల మాదిరి నిర్మాణ శైలిలో నిర్మించారు. రాజు రుద్రమదేవుని పేరు మీదుగా వచ్చేటట్లు దీనికి రుద్రేశ్వర స్వామి దేవాలయం అని పేరు పెట్టారు. హన్మకొండ దిగువన నిర్మించిన వెయ్యి స్తంభముల దేవాలయం వేరువేరు మందిరాలు ఉంటాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి అన్నట్టుగా. త్రికుటాలయం అని కూడా పిలువబడే ఈ ఆలయంలో 3 ప్రధాన దేవతామూర్తులు కొలువై ఉంటారు. మొదటిది శివుడు,
రెండవది విష్ణువు, మూడవది సూర్య భగవానుడు ఈ మందిరాలలో కొలువై ఉన్నారు. శివుని మందిరం తూర్పు దిశలో ఉండగా మిగిలిన 2 ఆలయాలు దక్షిణం మరియు పడమర వైపు ఉన్నాయి. విష్ణువు మరియు సూర్యుని మందిరాలు చతురస్రాకారంలో మండపం ద్వారా శివుని ప్రధాన మందిరానికి అనుసంధానం చేయబడి ఉన్నాయి. 1000 స్తంభముల ఆలయ నిర్మాణం మొత్తం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. క్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు ఆలయ నిర్మాణానికి మద్దతు ఇస్తుండగా ఆకర్షణీయమైన శిల్పాలు, గోడలు సొగసైనవి. తుగ్లక్ పాలనలో 1000 స్తంభాల దేవస్థానం కొంతవరకు నష్టపోయినప్పటికీ దాని ఆకృతిని వారు ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత దాన్ని పునరుద్ధరణ చేశారు. మీరు వరంగల్ నగరానికి వచ్చినప్పుడు 1000 స్తంభముల దేవాలయాన్ని దర్శించడం, ఆ రుద్రేశ్వర స్వామి ఆశీస్సులు పొందడం మరవకండి. జై రుద్రేశ్వరాయ.